విషాదం చోటు చేసుకుంది. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగ ఓ యువకుడి ప్రాణం తీసింది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఈ విషాద ఘటన జరిగింది. సోమల మండలం దేవలకుప్పం గ్రామానికి చెందిన గణపతి అనే యువకుడికి గొర్రెల పెంపకమే జీవనాధారం. తనతో పాటు మరికొందరితో కలిసి గణపతి గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అయితే ఎప్పట్లాగే మంగళవారం కూడా గొర్రెలు కాసేందుకు వెళ్లారు గణపతి అతని స్నేహితులు. చీకటి పడేసరికి ఇంటికి చేరుకున్నారు. అయితే మందలో కొన్ని గొర్రెలు కనిపించకపోవడంతో వాటిని వెతుక్కుంటూ ముగ్గురు యువకులు వెళ్లారు. కానీ అప్పుడే అనుకోని విషాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం కావడంతో అడవి జంతువులు ప్రవేశించకుండా అక్కడక్కడ కొంతమంది గ్రామస్తులు కరెంటు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. గొర్రెలను వెతుకుతూ వెళ్లిన గణపతి అతని స్నేహితులు అనుకోకుండా ఆ కరెంటు తీగలను తాకారు. అప్పటికే ఆ వైర్లలో కరెంటు ప్రవహిస్తూ ఉండడంతో గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా వారు గమనించి ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి కూడా గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మళ్ళీ తోడుకున్నాను వాళ్ళిద్దరిని ఏడాడికి వేసి చూసుకున్నా. ఆడ పోతే మా పెద్ద అన్నట్లు తిరుక్కొని వచ్చా. మేమిద్దరు పోతే మేమిద్దరు పిల్లలకి ఆయన అట్లే నిలబడుకోండి. ఆయన అట్లే నిలబడిపోయా. ఆయన నేను అంటుకున్న వాళ్ళకే షాక్ పట్టా. మళ్ళీ నోచుకున్నా కరెంటు పడింది రానా అంటే ఏమన్నా కరెంటు పడింది రా అంటే ఆయన పిలిచాక ఆయన వచ్చి తగిలిపోయా. మళ్ళీ నేను కూడా ఎందుకున్నా వాళ్ళిద్దరిని ఎత్తి బయటకు వచ్చాక మళ్ళీ మా నాయనకి వాళ్ళకి ఫోన్ చేసాక వాళ్ళు వచ్చిందినా తీసుకొని నేరుగా ఇటుకొస్తున్నాయి. ఇటుకొచ్చాక ప్రాణం పోసి. అయితే గణపతికి ఇటీవలే వివాహం జరిగింది. 3 నెలల క్రితం గణపతికి పెళ్లి కాగా ఇంతలోపే ఆ ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. గణపతితో కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దామని వచ్చిన ఆ ఇల్లాలు గణపతి కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎప్పుడు విన్నాడు అక్కడికి? 7 గంటలు 6 గంటలు చిన్న పిల్లలు వాళ్ళు ఫోన్ చేసి